నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ములుగు జిల్లాలో పులి చర్మం పట్టివేత ఇద్దరు అరెస్ట్ పులి చర్మం బైక్ సెల్ ఫోన్ స్వాధీనం గుంటూరు జిల్లా లంకెవాణి దిబ్బలో విషాదం రొయ్యల చెరువు దగ్గర అనుమానాస్పద స్థితిలో 6 మృతి బాసర మండల కేంద్రంలో అగమ్య గోచరంగా మారిన రైతుల పరిస్థితి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కార్డన్ సెర్చ్ సరైన పత్రాలు లేని 61 బైకులు 5 ఆటోలు మద్యం గుట్కా స్వాధీనం ఇక డీటెయిల్స్ చూస్తే పులి చర్మంతో వ్యాపారం నిర్వహించే అంతర్రాష్ట్ర ముఠాను ములుగు పోలీసులు పట్టుకున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముల్లకట్ట బ్రిడ్జి వద్ద అమ్మకానికి సిద్ధంగా ఉన్న పులి చర్మం కలిగిన 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితులను వాజేడు గ్రామానికి చెందిన తిరుమలేష్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా చండూరుకు చెందిన సత్యంగా గుర్తించారు వీరి వద్ద నుండి పులి చర్మం బైక్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు నిందితులపై అటవీ సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు తదుపరి విచారణ నిమిత్తం అటవీ శాఖ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు Details of the apprehended person. First accused Tirumalesh, resident of Vajedu village, Mulugu district. Second accused Satyam, resident of Chandur village, Bijapur district, Chhattisgarh. Property seized: tiger skin, 1 Hero Splendor motorcycle, and cell phone. The prime accused Tirumalesh is a resident of Vajedu village. He regularly used to visit his in-laws' place, which is in Chandur village of Chhattisgarh, in Tarlagoda Mandal. Since last 3 or 4 years, he was in touch with a person who is a resident of Chhattisgarh state. Around 1 month back, he received a call from a person in which he mentioned about selling tiger skin and asked the accused Tirumalesh to look for prospective buyers in Telangana. In turn, he contacted another person in Telangana state who offered to buy the skin at a price of rupees 30 lakhs. The accused Tirumalesh kept the tiger skin in the house of the accused Satyam in Chandur village of Chhattisgarh. Today, on 29th, both accused persons, Tirumalesh and Satyam, came to Mulakatta bridge in order to sell this illegally obtained tiger skin. On getting the tip-off regarding this, the district police officials nabbed them. On interrogation, they revealed their identity and about their involvement in the commission of this crime. Thereafter, CI Etornagaram informed the forest department officials regarding the seizure of the tiger skin. A team of forest officials led by FDO Etornagaram, J. Gopal Rao, came and checked the seized item and certified it as authentic tiger skin. A confession and seizure panchanama was then prepared as per Wildlife Protection Act 1972. Currently, efforts are being made to apprehend the remaining accused. As the offence attracts several penal provisions of Wildlife Protection Act 1972, the case is being handed over to the Forest Department for further investigation. Thank you. Details about assistant counsel. ఎస్పీ గారు మా ఏఎస్పీ గారు ఎస్పెషల్లీ మన ఈ క్రిత సంవత్సరం ఎప్పుడైతే రంగారెడ్డి జిల్లా చేవళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కక్కలూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ మమతా జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి బోనాల ఉత్సవాలు జరిగాయి అమ్మవారికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనం సమర్పించుకున్నారు గ్రామస్తులు అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని భక్తులు వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింహులు గౌడ్ మధుసూదన్ రెడ్డి రవికుమార్ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మండల్ కక్కలూరు గ్రామంలోని
కులమత సామరస్యంతో అందరూ ప్రతి ఒక్కరు మత సామరస్యం లేకుండా అందరం కలివిడిగా పోచమ్మ పండుగ, బోనాల పండుగ అంటే శ్రావణ మాసం ఇప్పుడు మన వచ్చే ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగ తెలంగాణలోని మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా బ్రతుకమ్మ గాని బోనాలే గాని మన ప్రపంచానికి తెలియజేసేటువంటి తెలంగాణ వీటితోనే తెలంగాణ సాధించుకున్న ఈ పండుగలు మనకు ముఖ్యం. ఎంత ముఖ్యం అంటే మన భార్య బిడ్డలు పాడి పంటలు అన్ని సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని ఎల్లవెల్ల మన పాడి పంట కోరుకుంటూ, అదే విధంగా చల్లగా దీవించాలని కోరుకుంటూ అమ్మవారిని పోయినసారి కరోనా వల్ల ఈ రకమైన పండుగ మనం జరుపుకోలేక మరి ఈసారి మంచి వచ్చిన అవకాశాన్ని మేము వినియోగించుకుని మా గ్రామ పెద్దలైనటువంటి మమతా జీవన్ రెడ్డి గారు, అదే మెంబర్స్ కానీ వివిధ పెద్ద మనుషులు కానివ్వండి, వీళ్ళందరి సమక్షంలోనూ మేము చాలా ఆనందిస్తున్నాము. మంచిగా ఇంత మంచి పండుగ మాకు ఈ ఆపరిచయం కల్పించిన మా మమతా జీవన్ రెడ్డి గారికి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీకు కూడా, మీ అందరికి కూడా మరొక మా ఊరు గ్రామ తరపు నుంచి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై పోచమ్మ మాతాకి, జై పోచమ్మ మాతాకి. ఈరోజు కక్కలూరు గ్రామంలో అందరి ఆధ్వర్యంలో బోనాల పండుగ జరుపుతున్నాం. అందరూ ఈ బోనాల పండుగ అందరూ గ్రామ పెద్దలందరూ సహకరించి మంచిగా అందరం జరుపుకుంటున్నాము. ఇది అందరికీ సంతోషకరమైన పండుగ అందరం భావిస్తున్నాం. పోయినసారి కరోనా ఉన్నది కాబట్టి ఈసారి కరోనా ఉంది కాబట్టి జరుపుకోలేము. ఈరోజు కరోనా లేదు కాబట్టి అందరి సమక్షంలో అందరూ సంతోషంగా ఈరోజు ఈ బోనాల పండుగ జరుపుకుంటున్నాము. గౌరవనీయులైన గ్రామ సర్పంచ్ అతిథిగా చేసినటువంటి బోనాల పండుగ సందర్భంగా చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ మరియు ఈ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు బోనాల పండుగ అంటే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పేరెందుగా గలది. ఒక బోనాల పండుగని మన తెలంగాణ తెచ్చినటువంటి బోనాల మరియు బతుకమ్మ పండుగని మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేసింది. అలాగే గత ఏడు మన తెలంగాణ ప్రపంచంలోనే కరోనా సందర్భంగా మనం ఏ విధమైనటువంటి లాక్డౌన్ సందర్భంగా ఏ విధమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు మనం జరుపుకోలేము. కాబట్టి ఈ ఏడు ప్రభుత్వము లాక్డౌన్ ఎత్తేసినందుకు ప్రభుత్వం కూడా కొంచెం మనం వెసులుబాటు కల్పించేది కాబట్టి మండలంకు ఒక మగాపల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ దీపక్ కుమార్ అన్నారు. రామగిరి మండలం రత్నపూర్ గ్రామంలో ఏర్పాటు చేయనున్న మెగా పల్లె ప్రకృతి వనం భూమిని ఆయన పరిశీలించారు. 10 ఎకరాల భూమిలో భారీ మొత్తంలో మొక్కలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ప్రాంతంలో 10 ఎకరాల భూమిని సర్వే చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఈ సందర్భంగా మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, తిరుపతి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదంతా ఖాళీగా ఉంది సార్, ఇదంతా వాడుకోవచ్చు లేదు సార్, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అది కానీ అది డెకరేటివ్ ప్లాంట్ పెట్టవద్దు. డెకరేటివ్ ప్లాంట్ నుంచి ఏం లాభం లేదు. అది మెయింటెనెన్స్ లో చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు. దాని నుంచి ఏం మొన్ననే పెట్టినా అది నేటివ్ స్పీసీస్ కాదు అది. సరే, అది పెడితే అది మెయింటెనెన్స్ లో చాలా డబ్బు పడుతుంది. అట్లా పెడితే అది మంచిగా అవుతుంది. అది పీపీవీ కింద ఉందా? అది పీపీవీ అయిపోయింది సార్. మెగా పీపీవీ కూడా అక్కడే తీసుకోండి. మెగా పీపీవీకి కొంచెం అది సరిపోతాయి కదా. అవును సార్, వాళ్ళకి కొంచెం దూరం ఇస్తే టెన్ ఎకర్స్ ఉన్నాయా అక్కడ? భూమి ఉన్నాయా? అప్పుడు సార్ 20 ఎకరాలలో అప్పుడు పెట్టినాం. అదంతా ఇక్కడ ఫిట్టింగ్ చేసి ప్లాంటేషన్ కి సమస్య ఉన్నాయి. అది దూరంలో చేస్తే అది మంచిగా ఉన్నాయి. తర్వాత 20-30 years తర్వాత జీపీకి చాలా డబ్బు వస్తుందా అక్కడ పెడతాం. అది ఒకసారి కేవీకి ఇస్తే తర్వాత కష్టం అవుతుంది. వాళ్ళు ఎట్లు ఉన్నాయి
ఇక్కడ పీపీవీ ఉన్నాయి. ఆ పీపీవీకి ఆ సైడ్ గవర్నమెంట్ భూమి ఉన్నాయి. అక్కడ సర్వేస్ చేసి ఫిక్స్ చేయాలి. 7-8 ఏకర్స్ అక్కడ వస్తుంది. 1-2 ఏకర్స్ పీపీవీ అది మొత్తం కలిపి ఇంకా 10 ఏకర్ అవుతుంది. ఫిక్స్ చేస్తే వాళ్ళు పెడుతున్నారు, లేకపోతే అది మొత్తం ఇంక్రోచ్ అవుతుంది. ఓకే 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 చేస్తా. ఇంకా ఎన్ని రోజులు కావాలి? ఇంకా 5 రోజులు వస్తాయి. అంటే మామూలుగా ఇక బాసర మండల కేంద్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. విత్తనాలు మొలకెత్తే సమయంలో పంటలను భారీ వర్షాలు ముంచెత్తాయి. చెరువులు వాగులు పొంగి పంటలను నీట ముంచాయి. వర్షాలకు పత్తి, సోయా, వరి పంటలకు నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 1000 ఎకరాలకు పైగా పత్తి, సోయా, మినుము పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు సర్వే నిర్వహించి రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పత్తి పెట్టిన బాగా లాస్ అయింది. వర్షం పడి మొత్తం పండించుకున్నది. సోయా అలికిన సోయాకి అట్లనే వర్షం పడి బాగా లాస్ అయింది. డబల్ అలికినాము. మొత్తం ఇప్పటికీ బాగా లాస్ అయింది. 4000 రూపాయల బ్యాగ్ తెచ్చి అలికినాము సోయా. బాగా లాస్ అయిపోయింది. ఎకరంలో 15,000 రూపాయలు ఖర్చు పెట్టిన. ఎట్లా సర్కార్ మాకు ఆదుకోండి. అంత మొత్తం కొట్టుకుపోయింది. ఎట్లా మేము ఇచ్చే బతకాలా? మాకు ఎట్లా ఇది కావాలా? మాకు ఆదుకోండి గవర్నమెంట్ సాయం అని మనం. ఇక నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం కొండాపూర్ నుండి సర్పంచ్ తాండి వెళ్లే రోడ్డు మార్గంలో బ్రిడ్జి పూర్తి అయ్యేటప్పుడని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే అంతే, వాగు దాటనివ్వదు, రోడ్డు బురదమయంగా అవుతోంది. అత్యవసరం వస్తే ప్రజలకు ప్రమాదం తప్పదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామం నుండి కొండాపూర్ సిరికొండ ఈ వర్షాకాలంలో వెళ్లాలంటే ఇక ఇంతే, ప్రమాదమని తెలిసినా నడిచి వాగు దాటవలసిందే. బ్రిడ్జి సెంటర్ 3 సంవత్సరాలు దాటినా ఇక పనులు మొదలు కాలేదంటే ఎవరు నమ్మరు. అధికారులు యంత్రాంగం విఫలం అవడంతోనే పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించాలని గ్రామ ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. మధ్యాహ్నం టైంలో ఈ టైంలో అట్లా ఉంది. అదే సాయం అయిపోయింది. మాది నిజామాబాద్ డిస్టిక్ సిరికొండ మండల్ సర్పంచ్ గ్రామం. ఇది కొత్తగా ఏర్పడ్డ జీపీ. అయితే మా సమస్య వచ్చేసి ఇది చాలా ఏళ్ళుగా, చాలా దశాబ్దాలుగా ఉన్న సమస్య. రవాణా వ్యవస్థ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మాకంటూ ఒక రోడ్డు కానీ ఈ వాగు దాటడానికి బ్రిడ్జ్ కానీ కట్టలేకపోవడం అనేది ప్రభుత్వం నుంచి డబ్బులు శాంక్షన్ అయిన ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ బ్రిడ్జ్ను కట్టలేకపోతున్నారు. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల ముందు ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ ఒక మీటింగ్ పెట్టి మీటింగ్లో చెప్పారు,
ఖచ్చితంగా 6 నెలల్లో ఈ బ్రిడ్జ్ అనేది మేము శాంక్షన్ చేస్తాం, అంటే బ్రిడ్జ్ అనేది కట్టేస్తాం, మీకు బ్రిడ్జ్ మరియు మీకు రోడ్డు అనేది కంప్లీట్ అవుతుంది అని. ఇప్పుడు మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఎలాంటి అవసరం ఆ పరిస్థితి ఏర్పడ్డా సరే మేము వెళ్ళడానికి దారి లేకుండా అయిపోయింది. సో ఈ చూస్తూనే ఉన్నారు కదా, ఈ వాగు కనుక కొంచెం వర్షం పడ్డా ఈ వాగు అనేది బారుతుంది. అంబులెన్స్లో వెళ్ళాలన్నా ఇంకా ఏమైనా కార్లు అలాంటి ఏమైనా వెళ్ళాలన్నా మాకు అనేది దారి లేకుండా అయిపోయింది. అక్కడ ఒక వే ఉంటుంది, అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి. అయితే ఈ గోప్యాతండ సర్పంచ్ తండ గ్రామాలకు ఈ ఉన్నది ఒకటే, ఈ వాగు మాత్రమే మాకు అడ్డంకి. మేము విలేజ్కి వెళ్ళాలన్నా మంచి రోడ్కి వెళ్ళాలన్నా. సో రీసెంట్గా ఏం జరిగిందంటే మా వైఫ్ గర్భిణీ స్త్రీ, తనని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి రోడ్ లేదు మాకు. ఒకవేళ తీసుకెళ్ళాలంటే అక్కడ నుంచి అట్లా ఒడ్డు మీదకి వెళ్ళి నడిపించుకొని వెళ్ళి అంత బురదలో వెళ్ళకుండా వెళ్ళి అక్కడ రోడ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. దీని మీద గవర్నమెంట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చర్య తీసుకొని మాకు ఈ శాంక్షన్ అయిన బ్రిడ్జిని ఆ పాత కాంట్రాక్టర్తో చేపిస్తారా మరి కొత్త కాంట్రాక్టర్తో చేపిస్తారా అనేది మాకు సంబంధం లేకుండా మాకు కొంచెం తొందరగా ఈ వర్క్ అనేది అయ్యేటట్టు చేస్తే బాగుంటుంది. మా రోడ్ అనేది ఎలా ఉందంటే మనం చాలామంది మీరు చూస్తూనే ఉంటారు, బైకర్స్ అడ్వెంచర్ బైక్ వెళ్తారు చూడండి, అలా ఉంటుంది. మీరు కొంచెం వర్షం పడితే కేజీలు నడిస్తే అడ్వెంచర్ రోడ్ లాగానే ఉంటుంది ఇది. సో దీని మీద మన ఎమ్మెల్యే గారు ఆర్డీఓ ఎండిఓ అంటే ఆఫీసర్కి ఆల్రెడీ ఆయన మాట ఇచ్చినట్టుగా తొందరగా దీని మీద చర్య తీసుకొని కాంట్రాక్టర్ని చేంజ్ చేసి మాకు ఈ రోడ్ అనేది తొందరగా శాంక్షన్ అంటే. నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతపేట గ్రామంలో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దీనిలో భాగంగా సరైన పత్రాలు లేని 21 బైకులు, ఆటోలు, 2 ట్రాక్టర్లు, 1 కారు, 13,900 రూపాయల మద్యం, గుట్కాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నీకేమైంది అలా కూర్చున్నావు? సిక్ చెయ్యి. ఒక ప్యాకెట్ అది మన విమల్ పాన్ మసాలా సాగర్ పాన్ మసాలా లూజ్ 1 ఆటోలు 5 ట్రాక్టర్లు 2 కారు 1 లిక్కర్ క్వార్టర్ బాటిల్స్ 81 లిక్కర్ బాటిల్స్ హాఫ్ బాటిల్ 2 ఫుల్ బాటిల్ 1 బీర్ బాటిల్స్ 13 గుట్కా 300 వరకు గుట్కా. మేము దీని జోలికి వెళ్ళలేదు కాలేజీ చర్చికి. ఇప్పుడు కరోనా కొంచెం శాంతిస్తుంది. మన నిర్మల్ జిల్లాలో 1-2 కేసులు వస్తున్నాయి రోజుకి. సో శాంతించిందని మళ్ళీ కాలేజీ చర్చి పెట్టడం జరిగింది. ముఖ్యంగా మీ దగ్గర ఎంతమందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి చెప్పండి, చేతులు ఎత్తండి. అంటే 50% కంటే ఎక్కువే లేని వాళ్ళు ఉన్నారు. మరి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఫైన్ ఎంతో తెలుసా? ఎవరైనా 1000 రూపాయలు ఫైన్. 1000 రూపాయలు ఫైన్. మీరు వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ ఒకసారి తెచ్చుకుంటే 20 సంవత్సరాల దాకా లైసెన్స్ ఇస్తుండ్రు. ఏంటి ప్రాబ్లం వస్తుంది చెప్పండి నాకు. ప్రాబ్లం ఏంటి? మీరు గుడ్డోళ్ళ చెప్పండి.
గుడ్డోడికి ఎవరు డ్రైవింగ్ లైసెన్స్. కడప జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లిలో బీజేపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. వైసీపీకి చెందిన 3, బీజేపీకి చెందిన 6 గాయపడ్డారు. 3 పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల వైసీపీ నుంచి బీజేపీలోకి అయ్యవారిపల్లిలో 100 కుటుంబాలు చేరాయి. ఈ నేపథ్యంలో వైసీపీ బీజేపీ వర్గాల వివాదాలు నడుస్తున్నాయి. వాలంటీర్ వెంకటేష్ తో బీజేపీ నాయకుడు ప్రసాద్ సంక్షేమ పథకం విషయంపై గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంలోనే వైసీపీ నేతలు బీజేపీ వర్గీయులపై దాడి చేసినట్లు స్థానిక బాధితులు చెబుతున్నారు. వాలంటీర్ మీద కంప్లైంట్ జరిగితే 2 days తర్వాత సెక్రటరీ ఎండిఓ మేడం మమ్మల్ని పిలిపించడం జరిగింది సార్ సచివాలయంలోకి. ఎందుకయ్యా మీరు ఇది చేసినారు, ఏ విధంగా మీకు వాలంటీర్ చేయలేదంటే మాకు ప్రమాద బీమా చేయూత చేయలేదు మేడం అని మేము తెలియజేసినాం సార్. చేయూత చేయలేదని చెప్పి వెనకమ్మడే మమ్మల్ని దగ్గరుండి ఎండిఓ మేడం అందుకు చేపించినారు. మేము వెనకమ్మడే చేయూత కూడా రిటర్న్ చేసుకొని కూడా సైన్ చేసినాము. అది కేసు కూడా అప్పుడే అయిపోయింది సార్. అయితే ఆ కేసు కోసం మళ్ళీ రిటర్న్ గా మళ్ళా నిన్న వచ్చింది సార్. ఎండిఓ మేడం నిన్న పిలిపించి ఏమయ్యా ఏం జరిగింది ఎందుకంటే ఎండిఓ మేడం ఏమేమి జరిగిందంటే మేడం అప్పుడు కంప్లైంట్ మేము రిజైన్ చేసుకున్నాము, కానీ మీరు కంప్లైంట్ రిజైన్ చేసుకున్నాను ఈ రోజు కూడా సంతకం చేసి మేము కంప్లైంట్ రిజైన్ చేయడం జరిగింది. అయితే సాయంత్రం కూడా ఫోన్ చేశాం సార్. ఆయన వాలంటీర్ వచ్చి ఇంటి మీదకి వచ్చి తిట్టడం చేస్తా అంటే ఎండిఓ మేడానికి కూడా నేను ఫోన్ చేసినాం. మేడం ఇట్లా తిడుతున్నారు, మీరు ఏం చెప్పినారో మాకు తెలియదు, ఎండిఓ మేడానికి ఏందో చూపించినారని తిడుతున్నారు వచ్చి అని చెప్పినాం మేడం మేము. అయితే గనక ఈ రోజే సార్ అదే జరిగింది. వచ్చినారు ఇంటికాడికి ఆయన లోకల్ లీడర్ రవీంద్ర, ఆయన వాలంటీర్ ఇంటి దగ్గరికి వచ్చినారు సార్. ఇంటికాడ మేము మా ఇంటి దగ్గరే కూర్చొని ఉన్నాం. ఏంది ఏంటికి ఇచ్చారు మీ కంప్లైంట్, ఏదైనా మాకు చెప్పాలా, మాకు చెప్తేనే మేము చేసేది. ఎవడు నువ్వు పక్కకు పోయి ఆ నుండి చేపించుకుంటే ఎండిఓ మేడం నా చేస్తారా నాకు తెలియకుండా అని ఎమ్మెల్యే దగ్గర కూడా నేను పోయి మాట్లాడొచ్చిన సాయంత్రం. ఎండిఓ మేడానికి కూడా వార్నింగ్ ఇచ్చినాను అన్నాడు. సరేనా వార్నింగ్ ఇచ్చిన ఎండిఓ మేడం దగ్గరికి పిలుచుకొని వా, మేము ఏదైనా కంప్లైంట్ మీ మీద మళ్ళా చేసింటే గనక దానికి ఏదైనా బాధ్యత వహిస్తామని మేము చెప్పినాం. అయితే గనక ఆ వాలంటీర్ కత్తి తీసుకొని రవీంద్ర వచ్చి పొడిచినాడు సార్. మా తమ్ముని, నన్ను, మా చిన్నాయన్ను అందరినీ పొడిచినాడు సార్. మా ఇంటి దగ్గర నుండి కత్తులు తీసుకొని వచ్చారు సార్. కత్తులు కూడా ఇంటి దగ్గర తీసి పెట్టారు. బీజేపీలో చేరినప్పుడు నాటి కుట్ర పొందుతున్నారు సార్. ఇది ఆ రోజు బీజేపీలో చేరినప్పుడు నాటి. గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాణి దిబ్బలో విషాదం చోటు చేసుకుంది. రొయ్యల చెరువు దగ్గర కాపలాగా ఒడిశా వాసులు పనిచేస్తున్నారు. కాపలాగా ఉన్న 6 వ్యక్తులు నిర్జీవంగా కనిపించారు. అయితే వీరంతా షార్ట్ సర్క్యూట్ కారణంగా మరణించారని పలువురు భావిస్తుండగా విద్యుత్ శాఖ అధికారులు మాత్రం దీనిని కొట్టిపడేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణమే కాదని తేల్చేస్తున్నారు. రేకుల షెడ్ లో కెమికల్స్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వామి కొనిషం అన్న నేను ఎత్తాలే కదా కంగారు పడక రామరాన్న నేను చేస్తాను 2 నిమిషాలు అయితే సార్ అయిపోయింది సార్
50 లక్షలతో పరారైన ఘరానా దొంగలను జిల్లా పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. నెల్లూరులో 2 రోజుల క్రితం ఐసీఐసీఐ బ్యాంకుకు సంబంధించిన 50 లక్షల రూపాయల నగదును తరలిస్తుండగా వ్యాన్ డ్రైవర్ తన స్నేహితులతో కలిసి దొంగతనానికి పాల్పడ్డారు. బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తుండగా గూడూరు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు 4 దొంగలను పట్టుకున్నామని ఎస్పీ విజయరావు తెలిపారు. వారి వద్ద నుంచి 48 లక్షల నగదు, ఇన్నోవా కారు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. అరెస్ట్ చేసిన దొంగలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ప్రతిభ చూపిన అధికారులకు, సిబ్బందికి ఎస్పీ విజయరావు రివార్డ్స్ అందజేశారు. చేసిందా కొంచెం నిదానికి వెళ్ళన్నా. లెక్క సార్ లెక్క అయినా 60 సార్ మీ కేంద్రాల్లో పొందేసుకోవచ్చు. డబ్బులు మీ 60 సార్ మీరందరూ ఒక సైడ్ ఉంటారు కదా, రైట్ సైడ్ అవుతుంది. కృష్ణా జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 104 తెలంగాణ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేంసూర్ నుండి వత్సవాయికి టీవీఎస్ స్కూటీపై అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న 2 వ్యక్తులు పట్టుబడ్డారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మా బొకాలు దిగాను. పోయేది 100 ఎంత అవన్నీ ఇవన్నీ 100 అని వేసుకున్నా వెళ్దాం తీసుకోండి అన్న. ఎస్బీఎస్ వీడియోనా ఏజెన్సీ గ్రామాలలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని పలువురు గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పడకేసిందని దేవారం పంచాయతీ దేవారం గ్రామానికి చెందిన కారంబుల్లి దొర మీడియాకు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తుంటే పంచాయతీ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా డ్రైనేజీ లేక రోడ్లపై మురుగునీరు పారుతున్న కారణంగా డ్రైనేజీలో దోమలు రాత్రి పగలు దండయాత్రలు చేస్తున్నాయి. మరోపక్క వర్షాకాలం కావడంతో సీజన్ వ్యాధులు క్రమంగా నమోదవుతున్నాయని పలువురు గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. లేదంట పుష్కరాలు కాదు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములుగు జిల్లాలో పులి చర్మం పట్టివేత, 2 అరెస్ట్, పులి చర్మం, బైకు, సెల్ ఫోన్ స్వాధీనం. గుంటూరు జిల్లా లంకెవాణి దిబ్బలో విషాదం, రొయ్యల చెరువు దగ్గర అనుమానాస్పద స్థితిలో 6 మృతి. బాసర మండల కేంద్రంలో అగమ్య గోచరంగా మారిన రైతుల పరిస్థితి, పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కార్డన్ సెర్చ్, సరైన పత్రాలు లేని 61 బైకులు, 5 ఆటోలు, మద్యం, గుట్కా స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.